హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి అమ్మవారండి. గాయత్రి అమ్మవారికి ఇలాగ కొబ్బరి అన్నం కానీ లేదంటే మినపగారెలు కానీ ప్రసాదంగా చేసి పెడతారు. కొబ్బరి అన్నం పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఒక గిన్నెతో అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే 8 కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి. కప్పుల ప్రకారం అయితే ఇక్కడైతే 2 ఇలాచీలు, 2 లవంగం మొగ్గలు, ఒక చిన్న దాసం చెక్క వేసుకోవాలి. ఆ వాటర్లోని కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అయితే నెయ్యిని వేసుకోవాలి. సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బాగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ లోపు అయితే కొబ్బరి కూరని అయితే తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇక్కడైతే నేను కప్పుల ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను. నేను 1 కప్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ రైస్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని అయితే వాటర్లో వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలి. రైస్ అయితే మనకి బాగా పొదునుగా చూసుకోవాలండి. రైస్ ఉడికిందో లేదా అని అనేసి ఒకసారి ఈ విధంగాని చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోనైతే ఈ రైస్ని అయితే వాటర్ అంతా మనకి స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రైస్ని పొడి పొడిలాడితే కొంచెం రైస్ అనేది చల్లార్చుకోవాలి. ఈ విధంగాని మనకి ఈ విధంగా చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది కొబ్బరి అన్నం అనేది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడైతే 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అలాగే 2 పచ్చిమిర్చి, శనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, అలాగే 4 జీడిపప్పులు వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మనకి పోపు అనేది వేగాలండి. ఇప్పుడైతే 1 కప్పుకి నేను క్వాంటిటీ చెప్పాను కదా, ఇక్కడ 2 కప్పులు అయితే కొబ్బరి కూర అనేది తీసుకోవాలి. ఈ విధంగాని ఇక్కడైతే నేను మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేసాను. అలా కాకుండా కొబ్బరి కూరని తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక్కసారి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చల్లార్చుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని గట్టితో అయితే అటు ఇటు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ అనేది చూసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు రైస్కి చూసుకుని. ఇంకా పడుతుంది అంటే కొంచెం యాడ్ చేసుకోవడమే, అంతే అండి. ఒకసారి బాగా కలిపేసుకుని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, రెండో రోజు అమ్మవారి ప్రసాదం చాలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక చిన్న లైక్ చేయండి. ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.